హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో సూపర్ స్పెషల్. ఎందుకంటే రీసెంట్గా నేను మా ఫ్రెండ్ కలిసి ఒక క్రేజీ శ్రీశైలం ట్రిప్కి అయితే వెళ్ళాము. ఈ జర్నీలో మీరు ఊహించని థ్రిల్లింగ్ ఉంటుంది అండ్ అలాగే మైండ్ బ్లోయింగ్ డామ్ వ్యూ పాయింట్ ఉంటుంది, టెంపుల్స్లో పీస్ ఉంటుంది, నైట్ టైం ఉత్సవాల వైబ్ ఉంది అండ్ అలాగే కృష్ణమ్మ ఒడిలో బోట్ రైడ్ కూడా ఉంది. ట్రస్ట్ మీ, ఇదంతా ప్రీ ప్లాన్ కాదు, ఇదంతా అన్ప్లాన్డ్ జర్నీ. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి రిజర్వాయర్, ఫారెస్ట్, ఘాట్ రోడ్స్ అండ్ అలాగే నాగార్జున సాగర్ ట్విస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాం. ఈ వీడియోలో ఫుల్ జర్నీ అండ్ ఫన్ మూమెంట్స్ అన్నీ మీకు షేర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా ఫ్రెండ్ లైఫ్ కొంచెం బోరింగ్గా ఉందరా, ఎటైనా పోదామన్నాడు. ఇంకా అంతే, లేట్ చేయకుండా బ్యాగ్స్ ప్యాక్ చేసాం. ఉదయం 4 గంటలైంది. హైదరాబాద్లో నిద్ర లేదు. మా బ్యాగ్ ప్యాక్ అయింది, బైక్ రెడీ అయింది. ఎందుకంటే లైఫ్లో గ్రేట్ స్టోరీస్ కేవలం సోఫాలో కూర్చుంటే రావు. కమాన్ బ్రో, మిషన్ శ్రీశైలం. టుడే ఈస్ గోయింగ్ టు బి వన్ అన్ఫర్గెటబుల్ జర్నీ. అలా సైడ్కి ఆపి వేడిగా ఒక ఛాయ్ తాగి ఇంకా మళ్ళీ కొడితే ఫస్ట్ స్టాప్ వచ్చింది. అదే మన దిండి రిజర్వాయర్. హైదరాబాద్ నుంచి రఫ్లీ ఒక 100 km ఉంటుంది. ఆ రిజర్వాయర్ చూస్తేనే ఫస్ట్ వైపు స్టార్ట్ అయింది. మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోయింది. నిజంగా ఈ సీనరీయే మన జర్నీకి పర్ఫెక్ట్ బిగిన్, ట్రిప్కి పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఫ్రేమ్ లాగా అనిపించింది. ఫ్రెండ్ పక్కనే అన్నాడు, మామ ఇది ఫస్ట్ స్టాప్ అయితే ట్రిప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని. 1 day ట్రిప్కి ఇది చాలా మంచి లొకేషన్. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చాలామంది ఇక్కడ ఆగి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఆల్సో మేము కూడా అలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. అలా వెళ్తుంటే మధ్యలో దాబా వస్తే టిఫిన్ కోసం ఆగాం. ఇక్కడ అంతగా టిఫిన్ బాగోలేదు. ఇంకా తప్పదు అనుకుంటేనే తినేసి స్టార్ట్ అయ్యాం. అసలు జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వెదర్ చాలా బాగుంది. రైడ్ సినిమాటిక్ మోడ్లోకి ఎంటర్ అయ్యింది. దిండి అందాలను మనసులో పెట్టుకొని ఇక అసలైన జర్నీలోకి ఎంటర్ అయ్యాం. అదే నల్లమల్ల అడవి. చుట్టూ దట్టమైన చెట్లు, చల్లని గాలి, ఘాట్ రోడ్లో డ్రైవ్. ఇది ఒక హార్డ్ కోర్ థెరపీ. ఈ రోడ్లపై ప్రయాణం చేస్తే థ్రిల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్ వెనక నుంచి ఒక్కసారైనా మామ లైఫ్కి ఇలా బ్రేక్స్ కావాలిరా అని అన్నాడు. నల్లమల్ల అడవిని దాటి ఫైనల్లీ శ్రీశైలం డ్యామ్కి రీచ్ అయ్యాం. ఇండియాలో బిగ్గెస్ట్ డ్యామ్స్లో ఒకటి. ఆ వాటర్, ఆ పవర్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ వ్యూ పాయింట్ నుండి ఈ నేచర్ని చూడడం నిజంగా ఒక విజువల్ ట్రీట్. మనం చాలా ప్లేసెస్ చూస్తాం, కానీ కొన్ని వ్యూస్ మాత్రం మన హార్ట్లో ప్రింట్ అయిపోతాయి. ఇది అలాంటి లొకేషన్. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. వాటర్ డ్రాప్స్ ఫేస్ మీద వస్తుంటే ఏమన్నా ఫీల్ ఉంది, అసలు అక్కడే ఉండాలని అనిపించింది. కానీ ఇంకా లేట్ చేయకుండా అక్కడి నుంచి కష్టంగానే మా జర్నీని స్టార్ట్ చేశాం. అలా గ్రీనరీలో ట్రావెల్ చేస్తుంటే సోల్ అంతా రీఫ్రెష్ అయ్యింది. వెళ్తున్న దారిలో మనకి సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఫస్ట్ ఈయనని దర్శనం చేసుకొనిదే మన జర్నీ సక్సెస్ కాదు అని పెద్దలు అంటారు. అలా టెంపుల్లో దర్శనం అయ్యాక అక్కడే అలా కూర్చున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో. ఇంకా లేట్ చేయకుండా శ్రీశైలం సైడ్కి వెళ్తున్నాం. దగ్గరకు వెళ్తున్న కొద్దీ మాలో ఏదో ఒక డివోషనల్ వైబ్ వచ్చింది. బైక్ని పార్క్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నాం. మొబైల్స్ నాట్ అలౌడ్. చెప్పులు కూడా తీసేసి అండ్ మొబైల్స్ కౌంటర్లో డిపాజిట్ చేసి దర్శనం కోసం క్యూ లైన్లోకి వెళ్ళాం. అక్కడ ఉన్న పూజారి, మీరు చాలా లక్కీ, ఈరోజు జనాలు అంతగా లేరు అని అనగానే మా ఫేసెస్లో ఫుల్ హ్యాపీ. 12 జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చాలా ప్రశాంతతని ఇచ్చింది. ఇలానే ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్స్ వేయాలని దేవుణ్ణి కోరుకున్నా. దర్శనం తొందరగానే అయిపోయింది. అలా ఆ స్ట్రీట్స్లో తిరుగుతున్నాం. తెలియకుండానే నైట్ అయిపోయింది. టెంపుల్ నుంచి ఏదో డ్రమ్ సౌండ్స్ వినిపించాయి. మేము వెళ్ళి చూస్తే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా బాగుంది. డ్రమ్ సౌండ్స్, దేవుని వేషాలు అండ్ చేసే నాట్యం చూస్తుంటే కన్నుల పండుగగా అనిపించేది. నిజంగా దేవుడే నడిచి వస్తున్నారా అని అనిపించింది అది చూస్తుంటే. మీరు కూడా చూడండి.
ఇంకా నైట్ అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ బెల్ సౌండ్స్తో నిద్ర లేచాం. ఫ్రెష్ అయ్యి టీతో డేని స్టార్ట్ చేసాం. ఇంకా దగ్గరలో ఉన్న పాతాళ గంగకి వెళ్ళాం. అది సింపుల్గా బ్యూటిఫుల్. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, శాంతి కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు. నది పక్కన చిన్న చిన్న పూజలు అర్చనలు చేసే చోట్లు కూడా ఉన్నాయి. బోట్ రైడ్కి వెళ్ళగా వాటర్ స్లోగా కట్ చేస్తూ బోట్ మూవ్ అవ్వడం, హిల్స్ చుట్టూ సైలెంట్గా నిలబడటం, విండ్ ఫేస్ మీద పడటం, అది ప్యూర్ బ్లిస్ మూమెంట్. బోట్ రైడ్ ఫుల్ వర్త్ వర్మ. కిందకి వెళ్ళాలి అంటే ఆటోలో కూడా వెళ్ళచ్చు. మెట్లు ఈజీగానే దిగిపోయాయి. ఇప్పుడు ఎక్కేసరికి మా ఫ్రెండ్ ఎలా అయ్యాడో చూపిస్తా చూడండి. బోట్ రైడ్ థ్రిల్ అయ్యాక హైదరాబాద్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. స్ట్రైట్ రోడ్లో జర్నీ ఎవరైనా చేస్తారు, కానీ ఘాట్ రోడ్లో జర్నీ చేసే వాళ్ళకి ఒక లెవెల్ ఉంటుంది. ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం. ఫుల్గా ఆకలి వేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్కి వెళ్ళి మన ఫేమస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. ఫుల్గా తినేసి ఒక లస్సీతో ఎనర్జీని రీస్టోర్ చేశాం. ఇంకా పదమామ ఆగేది లేదు అంటే మా వాడు నాకు ట్విస్ట్ ఇచ్చి నాగార్జున సాగర్కి తీసుకువెళ్ళాడు. ఈ ట్విస్ట్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున సాగర్ 10 గేట్స్ ఓపెన్ చేశారు, 15 గేట్స్ ఓపెన్ చేశారు అని న్యూస్లో చూడడమే తప్ప లైవ్లో అప్పుడే చూశాను. ఆ వ్యూని చూస్తుంటే బైక్ టైర్కి కూడా ఆగిపోవాలనిపించింది. అలా రోడ్ నుంచే వ్యూను ఎంజాయ్ చేస్తూ ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. సూర్యుడు అస్సలు తగ్గట్లేదు, ఫుల్ ఎండగా ఉంది. అయినా మేము కూడా ఎక్కడ తగ్గకుండా అలా జర్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా సిటీ అవుట్కట్స్లోకి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి లేట్ ఈవినింగ్ అయింది. ఇంత తిరిగిన తర్వాత ఎలా అయినా వేడి చేస్తుంది అని లాస్ట్ టచ్ కోకోనట్ వాటర్తో ఈ ట్రిప్ని ఎండ్ చేసాం. ఆ శ్రీశైలం ట్రిప్ని ఎలా కంప్లీట్ చేసాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ ట్రిప్కి మాకు అరౌండ్ ఒక 5K వరకు అయింది. ఎంత ఖర్చు పెట్టామన్నది ఇప్పుడే గుర్తుంటుంది, ఇంకా మహా అయితే ఒక 1 మంత్ గుర్తుంటుంది, కానీ ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఈ వీడియోని షార్ట్స్గా కూడా అప్లోడ్ చేశాను. మీరు మిస్ అయ్యి ఉంటే కింద లింక్ ఇస్తున్నాను, చూడండి వెళ్ళి. అండ్ అలాగే మహారాష్ట్ర వీడియో కూడా లింక్ ఇస్తున్నాను, లేట్ చేయకుండా వెళ్ళి చూడండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.